కృషి పట్టుదల దీక్ష ఉంటే ఎంతటి విజయాన్ని సాధించవచ్చు. చదువుకునే 9 తరగతైనా విగ్రహాలకు ప్రాణాలు పోస్తూ ఇప్పుడు అబ్బురపరుస్తున్నాడు యువకుడు. వచ్చిందంటే మేరీ మాతలకు అలాగే యేసుప్రభు విగ్రహాలు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంటాయి. అటువంటి విగ్రహాలకి ప్రాణం పోస్తున్నాడు యువకుడు. దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే వృత్తి కొనసాగిస్తూ జీవనాధారం పొందుతున్నాడు. చదువుకున్నది 9 తరగతి అయినా చిన్నప్పటి నుంచి కూడా బొమ్మల గీయడం ఇష్టంతో ఇప్పుడు విగ్రహాలకి ప్రాణాలు జీవనాడి తీసుకొస్తున్నాడు. విగ్రహాలు మొహ షేపులు కానించి విగ్రహాల కదలికల కానించి కూడా మొహాన్ని కానించి కళ్ళు కానించి ముక్కు ఇవన్నీ కూడా అచ్చం మానవుకి ఎలా ఉంటాయో అదేవిధంగా విగ్రహాలను అయితే ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది. ప్రస్తుతం జీవనాధారం కూడా ఇతనే పొందుతున్నాడు. సిమెంటే అన్న, సిమెంటే ఈ ఫినిషింగ్ వాల్ కేర్ వాడుతుంటాం. రంగులు పెయింట్స్ అన్ని ఎమర్షన్స్ ఏషియన్ పెయింట్స్ ప్రకారం మేము తీసుకుంటాం. బట్ మామూలుగా అయితే 1 వీక్. ఇది 5 ఫీట్ అన్న. ఇంగ్రీడియంట్స్ ఏం వాడతారు? ఐరన్, సిమెంట్, ఇసుక. పెయింట్స్ అన్న ఎమర్షన్స్. కెమికల్స్ అంటే ఏముండదు, జస్ట్ పెయింట్ అవుట్ సైడ్ గా పెయింట్స్ అన్ని. నేనైతే 26 ఇయర్స్. 26. అసలు మీరు ఏం చేసేవారు అసలు? నేను ఎగ్జిబిషన్ పరంగా చదువుకునే ఉన్నా. 13 ఇయర్స్ లో వచ్చాను ఇక. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఆర్సిఎం సంబంధించిన అంతా ప్రాసెసింగ్ అంతా ఈ ఆర్సిఎం లోనే ఫాదర్స్, బిషప్స్ వీళ్ళందరూ ఉంటారు. అవి చేస్తాను మళ్ళీ. డ్రాయింగ్ అంటే మీకు డ్రాయింగ్ అంటే తక్కువ అన్న, ఈ మేకింగ్ అంటేనే ఇష్టం మాకు. ఫేస్ కట్ ఏ విధంగా రావాలంటే మీకు ఆలోచన వస్తుంది? ఎలా ఇంకా ఆటోమేటిక్గా వస్తాను. హ్యాండ్ కదా, హ్యాండ్ మేడ్ కదా. ఏం చదువుతున్నారు మీరు? నేను 9th చదివాను. 9th చదివి ఇప్పుడు ఈ ఆర్ట్స్ అని కూడా చేస్తున్నారు. ఫేస్ వర్క్స్ అని మీరే చేస్తారు? A to Z నేను చేస్తాను. ఫేస్ వర్క్స్ మొత్తం ఫేస్ ఏంటి, స్టాచ్యూ ఏంటి, ఎన్ని స్టాచ్యూ, ఎన్ని అడుగుల నుంచి ఎన్ని అడుగులైనా సరే. మరి కళ్ళు ఇవన్నీ ఫేస్ రావాలంటే చాలా నైపుణ్యం ఉంటుంది. ఆటోమేటిక్గా వస్తాను. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మీసాలు గడ్డలు పెట్టారు కదా, మీసాలు గడ్డలు పెట్టారు కదా, అంతే. హ్యాండ్ వర్క్ అంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. ఎంత వస్తుంది అన్నా? మీకు ఎంత వస్తుంది అంటే ఐ మీన్ శాలరీయా లేకపోతే అంటే మీకు ఒక పని చేస్తే ఎంత వస్తుంది? అలాగే ఉండదు అన్న, డైలీ వేజ్ మనకి. మాకు యాక్చువల్గా అయితే 1000 రూపీస్. అంటే వర్క్ని బట్టి ఉంటుంది. ఈ మీద జీవనాధారం. యా. ఇక్కడ నుంచి ఇంకేం ప్రయత్నం చేస్తారా? ఫస్ట్ ఎలా అన్నా? ఇంకా డెవలప్మెంట్ అవ్వాలనుకుంటారా? డెవలప్ అవ్వాలన్నా. పెయింట్స్ లో ఇంకా సెయింట్ మొత్తం స్టాచ్యూస్ నేను A to Z అవుతున్నా. ఫినిషింగ్ అండ్ స్టాచ్యూ చూపిస్తే ఐడియా వస్తుంది.